అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారం మహిళా సాధిక సమైక్య సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్తమ నారీ శక్తి పురస్కారాలు ఈ సందర్భంగా అందజేశారు. పీఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న 8 మంది మహిళలకు ఈ పురస్కారాలు అందజేశారు. బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహిళ అంటే కేవలం వంటింటికే పరిమితం కాకూడదని, నేల నుండి నింగి వరకు ప్రయాణించగల శక్తి మహిళలకు ఉన్నదని, అలాగే అన్ని రంగాల్లోనూ మేము సైతమంటూ మహిళా ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. తాను చెల్లుగాను, కూతురుగాను, భార్యగాను తన విధులు నిర్వర్తిస్తూ తమ కళా నైపుణ్యాలు ప్రదర్శిస్తూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, ఒక మహిళకు గుర్తింపుగా ఈ వేడుకలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు జయవర్గ నమస్కారం తెలియజేసుకున్నానండి. మరి నిజంగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైంది. స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదు అని మరొకసారి చూపించారు. మరి మరొక విషయం అంటే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నా భర్త కూడా గుడ్ మార్నింగ్ అనడం లేదు, మధ్యాహ్నం అయిపోయింది. మనందరినీ ఒకే చోట ఇలా చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మనకి సంవత్సరానికి ఒక్కసారి గుర్తు రావడం కాదు, ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మహిళా సాధిక సమైక్య సేవా సమితి వారిచే ఉత్తమ నారీ పురస్కారాలు చేయడం జరిగిందండి. మరి అందులో బాగా నిష్ణాతులైనటువంటి వివిధ రంగాలలో ఉన్న టీచర్స్ డే, డాక్టర్స్ డే, చిల్డ్రన్స్ డే, అంటే ఆడపిల్లలకు అలాగే మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాము. మేము అంటే మా ఉద్దేశం ఏంటంటే అందరూ రొటీన్గా జరపడం కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా ఈ సంస్థ ఉండాలి, నలుగురు మహిళలకు ఉపయోగపడేలా ఈ సంస్థ ఉండాలి, ఈ సంస్థ యొక్క కార్యక్రమాలు ఉండాలి అన్నది మా ఆలోచన. ఇందులో అన్ని రంగాలకి సంబంధించిన మహిళలు సభ్యులుగా ఉన్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమాలు చేయడానికి ఇంకా కొంతమంది తోడ్పాటు అనేది చాలా అవసరం ఉంది. సహకరిస్తారని కోరుకుంటున్నాము. మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మా మహిళా సాధిక సమాఖ్య అనేది స్థాపించి సుమారు సంవత్సరం అయిందండి. ఈ సంస్థలో అనేక కార్యక్రమాలు నిర్వహించాము. ఇంకా బాగా అభివృద్ధి చెంది అందరి మహిళలకి కావలసిన ఏ సమస్య వచ్చినా మా సాధిక సమాఖ్య ద్వారా తీర్చాలని మేము చాలా కోరుకుంటున్నామండి. ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలి. దీనికి ప్రభుత్వ సహకారం కూడా కావాలి. మేము అందరం కలిసి అన్ని రంగాల వారు ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉన్నారండి. ఏ మహిళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈ సంస్థ నుంచి మేము సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.